ఆరోగ్యకరమైన మరియు ఆనందకరమైన జీవితానికి కావలసిన 10 సూత్రాలు మీకోసం. ఇందులో మొదటిది, మీరు ఉదయం లేచిన వెంటనే బెడ్ పైన మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు మెడిటేట్ చేయడానికి ట్రై చేయండి. ఇది మీకు కాన్సంట్రేషన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ రోజు మొత్తం మీద ఏ పని చేసినా మీరు ఫోకస్డ్గా చేయగలుగుతారు. అంతేకాదు, ఇది మీకు మానసిక ప్రశాంతతను కూడా పెంచుతుంది. ఉదయాన్నే నీరు తాగడం ఎంతో ముఖ్యం. దీనివల్ల మన బాడీలో పేరుకుపోయినటువంటి వ్యర్థ పదార్థాలన్నీ క్లీన్ అవుతాయి. రక్తంలో ఉన్న టాక్సిన్స్ కూడా క్లీన్ అవుతాయి. ఇది మన మలబద్ధక సమస్యని దూరం చేస్తుంది. దీనివల్ల మన కిడ్నీస్ ఎంతగానో హెల్తీగా ఉంటాయి. దాదాపు 10 గంటల ముందు మనం నీరు తాగి ఉంటాం. దీనివల్ల మళ్ళీ మనల్ని హైడ్రేటెడ్గా మారుస్తుంది. ఇది 2వ సూత్రం. ఇక 3వ సూత్రం, ఎక్సర్సైజ్. నీరు తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత, మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత రన్నింగ్ చేయడం చాలా ముఖ్యం. రన్నింగ్ లేదా జాగింగ్లో ఖర్చు అయ్యే క్యాలరీస్తో కంపేర్ చేస్తే ఇంకా ఏ ఇతర వ్యాయామం వల్ల కూడా అంత తక్కువ టైంలో అన్ని క్యాలరీస్ బర్న్ అవ్వవు. అంతేకాదు, ఈ ఎక్సర్సైజ్ వల్ల మన శరీరంలో ఆక్సిటోసిన్ అండ్ సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి ఆ రోజు మొత్తం మీద మనిషిని ఆనందంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. ఇక 4వ సూత్రం, ఫ్రూట్ జ్యూస్ తాగండి. ఫ్రూట్ జ్యూస్లో షుగర్ వేసుకోవద్దండి. దానికి బదులుగా స్వచ్ఛమైన హనీ దొరికితే హనీని యాడ్ చేసుకోవచ్చు. లేదా ఖర్జూరం పండు నుండి తీసిన గుజ్జును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా న్యాచురల్గా మనకు దొరికే షుగర్ని మనం యాడ్ చేసుకున్నట్లయితే హెల్తీగా ఉండగలుగుతాం. ఈ ఫ్రూట్ జ్యూస్ వల్ల మన బాడీలో టాక్సిన్స్ రిమూవ్ అవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఎక్సర్సైజ్ వల్ల మనం ఖర్చు చేసినటువంటి క్యాలరీస్, ఎనర్జీ రీగెయిన్ అవడానికి ఈ ఫ్రూట్ జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ కూడా మనకు లభ్యమవుతాయి. ఇందులో కాస్త కంటి ఆరోగ్యానికి సంబంధించిన క్యారెట్ను కూడా మనం యాడ్ చేసుకున్నామంటే చాలా మంచిది. ఇక 5వ సూత్రం, టిఫిన్ని అవాయిడ్ చేయడం. టిఫిన్ని అవాయిడ్ చేస్తే ఎలా మరి? ఎందుకు అంటే, మనకు దొరికే ప్రతి టిఫిన్లోనూ ఆయిల్ వాడుతున్నారు, ఎక్సెసివ్ ఆయిల్. ఆ ఆయిల్ కూడా స్వచ్ఛమైన ఆయిల్ కాదు, ఆలివ్ ఆయిల్ అంతకంటే కాదు. కాబట్టి ఈ టిఫిన్ తినడం వల్ల మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ దెబ్బతింటుంది. మరి టిఫిన్కి బదులుగా ఏం తీసుకోవాలి అంటే, ఏదైనా న్యూట్రిషనల్ డ్రింక్ మనం తీసుకోవచ్చు. నట్స్ని, మిల్క్ని యాడ్ చేసి షేక్ తయారు చేసి తాగొచ్చు. లేదా ఏదైనా న్యూట్రిషనల్ కంపెనీ ఇచ్చే క్యాలిక్యులేటెడ్గా అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ కలిగినటువంటి న్యూట్రిషనల్ డ్రింక్ మనం తీసుకోవచ్చు. ఈ న్యూట్రిషన్లో ప్రోటీన్ ఉండేటట్లు, ఫైబర్ ఉండేటట్లు చూసుకోవడం చాలా ముఖ్యం. ఇక 6వ సూత్రం, 11 o'clockకి ఫ్రూట్ తినడం చాలా మంచిది. ఉదయం పూట మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, దానిలో ఏదైనా సరే క్యాలరీస్ మనకు తక్కువ అయినట్లు అనిపిస్తే ఈ 11 o'clock ఫ్రూట్ వల్ల అది మినిమైజ్ అవుతుంది. మనం ఎనర్జెటిక్గా ఉంటాము. అంతేకాదు, ఫ్రూట్స్ వల్ల వచ్చే ప్రతి బెనిఫిట్ మనకు అందుతుంది. ఇక 7వ సూత్రం, టేక్ హెల్దీ లంచ్. హెల్దీ లంచ్ అని ఎందుకన్నానంటే, మధ్యాహ్నం పూట ఆకలి విపరీతంగా ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థ కూడా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనం ఫైబర్ని, ప్రోటీన్ని మన లంచ్లో యాడ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఫైబర్ని ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే, మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే ఫైబర్ ఎంతగానో అవసరం అవుతుంది. దాంట్లో ఆకుకూరలు, కూరగాయలు 2 ఉండేటట్లు మనం చూసుకోవాలి. అందుకే మనం సలాడ్ని యాడ్ చేసుకోవాలి లంచ్లో. 50% సలాడ్ ఉండాలి, రిమైనింగ్ 50% భోజనం ఉండాలి. ఈ సలాడ్ మన స్టమక్ని 50% ఫుల్ చేసేస్తుంది. రిమైనింగ్ 50% మనం భోజనం చేసినట్లయితే తక్కువ క్యాలరీసే మనకు అందుతాయి. హెల్దీ లంచ్ కూడా మనకు అందుతుంది. 8వ సూత్రం, ఎంత తాగగలిగితే నీరు అంత తాగాలి. భోజనానికి ముందు అర్ధగంట,
భోజనానికి తర్వాత అర్ధగంట మనం వాటర్ తీసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థకి జీర్ణమయ్యే ప్రాసెస్కి ఎటువంటి ఇబ్బంది జరగదు. మనం దాదాపుగా 4 నుండి 5 లీటర్ల వాటర్ డైలీ మనం తాగాలి. కానీ పని ఒత్తిడిలో పడి మనం ఎంత వాటర్ తీసుకుంటున్నామో మనం గమనించాం. కాబట్టి క్యాలిక్యులేటెడ్గా డైలీ మెజర్ చేసుకొని వాటర్ తాగడం చాలా ముఖ్యం. ఈ వాటర్ మనల్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అంతేకాదు మన బాడీలో ఉన్న మెటబాలిజం కరెక్ట్గా వర్క్ అయ్యేటట్లు చూస్తుంది. ఇక 9వ సూత్రం, సూర్యాస్తమయానికి ముందే మనం భోంచేయాలి. మనం సాధ్యమైనంత వరకు ఎంత ఎర్లీగా భోంచేస్తే అంత మంచిది. దీనివల్ల మన డిన్నర్కి మరియు బ్రేక్ఫాస్ట్కి మధ్య ఉన్న గ్యాప్ పెరుగుతుంది. ఆ గ్యాప్ వల్ల మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ రెస్ట్ తీసుకుంటాయి. అవి ఎంత రెస్ట్ తీసుకుంటే అంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. అంతేకాదు మన బాడీలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ని సక్రమంగా స్రవించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటాయి. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇక 10వ సూత్రం, ఎర్లీ టు బెడ్ అండ్ గెటప్ ఎర్లీ. ఎర్లీగా బెడ్కి వెళ్ళిపోండి, నిద్రపోండి. సాధ్యమైనంత డీప్గా నిద్రపోండి. దీనివల్ల ఎర్లీ మార్నింగ్ మనం నిద్రలేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు మనకు డీప్గా నిద్ర పట్టడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. రూమ్ని సాధ్యమైనంత వరకు డార్క్గా చేసుకోండి. లేదా ఏదైనా సాఫ్ట్ క్లాత్ తీసుకుని కళ్ళకి సాఫ్ట్గా మనం టై చేసుకున్నట్లయితే నిద్ర చాలా బాగా పడుతుంది. సో ఇవండి 10 సూత్రాలు ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితానికి. ఈ కంటెంట్ మీకు వర్త్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేకాదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.